బన్ను క్రాకర్స్ కాల్చి పక్కకు విసిరేస్తాడు. చిన్ను లడీలు కాల్చి వదిలేస్తాడు. ఇంతలో అటుగా మహిత ఆమె కూతురు జాహ్నవి వస్తుంటారు. అమ్మా మిరపకాయ టపాసులు. భయపడకమ్మా, మనం వేరే దారిలో వెళ్దాం పదా అని మహిత కూతుర్ని వెంటబెట్టుకొని ఇంకో వీధిలోకి వెళ్తుంది. రేయ్ మిన్ను, 6 గంటల నుండి కాలుస్తూనే ఉన్నావు, ఇంకా చాలు రారా. ఈ ఒక్కటి కాల్ చేస్తానమ్మా. టైం 9. ఈ మాట ఇప్పటికే 100 సార్లు అన్నావు. ఆ టపాసులన్నీ అయ్యేదాకా రావు నువ్వు. పండగ రోజు కూడా నసనీతో అని మిన్ను టపాసులు కాలుస్తుంటాడు. అమ్మా ఇప్పుడు ఎలా వెళ్తాం? బాబు ఒక్క నిమిషం ఆగవా, అటెళ్ళాలి. వెళ్ళండి ఆంటీ. అలా వాళ్ళు అక్కడి నుండి ముందుకు వెళ్తారు. ఒక దగ్గర టపాసులన్నీ ఆగకుండా పేలుతూనే ఉంటాయి. ఇలా అయితే మనం అస్సలు ఇంటికి వెళ్ళలేం. ఏం చేద్దాం తల్లి, అత్యవసర పరిస్థితుల్లో వచ్చాం. అయినా దీపావళి రోజు ఇల్లు బయటికి రావడం అంటే అదో పెద్ద యుద్ధమే అని వాళ్ళిద్దరూ దిగులు పడుతూ ఉంటారు. ఇదంతా గమనించిన మేఘానికి ఒక ఆలోచన వస్తుంది. వీళ్ళు అసలు ఈ రాత్రి నిద్రపోయేలాగే లేరు. పైగా వీళ్ళ వల్ల దారిని పోయే వాళ్ళకంతా ఎంత ఇబ్బంది. ఏదో కాసేపు కాల్చుకున్నాం కదా అని సంతృప్తే లేదు. ఇంకా చూస్తూ కూర్చుంటే కుదరదు, రంగంలోకి దిగాల్సిందే అనుకున్న మేఘం వెంటనే వర్షం కురిపిస్తుంది. అమ్మో వాన, నా టపాసులన్నీ తడిచిపోతాయి అని భయపడి మిన్ను టపాసుల కవర్ని చేత్తో పట్టుకొని ఇంట్లోకి పరుగు తీస్తాడు. వాన పడుతుందా? మంచి పని. ఇప్పటికైనా బుద్ధిగా వచ్చి పడుకో. మిగిలిన టపాసులు రేపు కాల్చుకోవచ్చు అని అమిత లైట్ ఆఫ్ చేస్తుంది. అమ్మా వాన, ఇదే కరెక్ట్ టైం. పదమ్మా వెళ్ళిపోదాం. తడిచిపోతాం. కాసేపు ఇక్కడే ఉండి వాన తగ్గాక వెళ్దాం. అప్పుడు మళ్ళీ ఎవరైనా టపాసులు కాలిస్తే? తడిచిన నేల మీద ఏం కలుస్తారు, వాళ్ళ ముఖాలు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో వర్షం ఆగిపోతుంది. జాహ్నవి మహిత ఇద్దరూ కలిసి ప్రశాంతంగా ఇంటికెళ్తారు. వాళ్ళని చూసిన మేఘం సంతోషిస్తుంది. మీకు కూడా దీపావళి పండగ రోజు ఇలాంటి ఇబ్బందులు ఎదురై ఉంటే కమెంట్ చేయండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.